హాయ్ అండి. వెల్కమ్ టు ఢిల్లీస్ క్రిక్ ఇన్ఫో. నిన్నటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. అయితే నేను మ్యాచ్ రివ్యూ మిస్ అయిపోయాను. సో ఇప్పుడైతే చేస్తున్నాను అది. ముందుగా మ్యాచ్ వచ్చేసరికి రాజస్థాన్ హోమ్ పిచ్లో అయితే జరిగింది. అండ్ టాస్ పట్టడానికంటే ముందు కూడా వర్షం పడింది. సో వర్షం వల్ల మ్యాచ్ రద్దయిపోతుందేమో అనే టైంకి వర్షం కొంచెం సెటిల్ అవడంతో ఫైనల్గా 11 అవర్స్ మ్యాచ్ అయితే కండక్ట్ చేశారు. సో ఫైనల్గా టాస్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్ గెలిచింది అండ్ ఫైనల్లీ బౌలింగ్ అయితే తీసుకుంది. సో ఫస్ట్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ అయితే దిగింది. అండ్ యాజ్ యూజువల్ వాళ్ళ ఓపెనర్స్ వచ్చేసరికి వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్. సో యశస్వి జైస్వాల్ వచ్చేసరికి లాస్ట్ 2 సీజన్స్ బ్యాక్ ఏదైతే ఫామ్లో ఉన్నాడో ఆ ఫామ్ తిరిగి అందుకున్నాడు అనమాట. సో ఒక మంచి ఫామ్ తోటి 77 రన్స్ అయితే కొట్టాడు యశస్వి జైస్వాల్ విత్ అరౌండ్ 240 స్ట్రైక్ రేట్. సో వైభవ్ సూర్యవంశీ వచ్చేసరికి 39 రన్స్ కొట్టాడు, తను వచ్చేసి 278 స్ట్రైక్ రేట్. సో యశస్వి జైస్వాల్ వచ్చేసరికి 4 సిక్స్లు కొట్టాడు, వైభవ్ సూర్యవంశీ వచ్చేసి 5 సిక్స్లు కొట్టాడు. సో ఒక మంచి పవర్ ప్లే పడింది, ఒక మంచి స్టార్టింగ్ పడిందని చెప్పాలి ముందుగా రాజస్థాన్ రాయల్స్కి. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనంతటి అగ్రెసివ్ స్టార్ట్ రాజస్థాన్కి వచ్చింది వీళ్ళిద్దరి వల్ల అని చెప్పాలి. మెయిన్లీ ఇండియన్ యంగ్స్టర్స్ అనమాట వీళ్ళిద్దరు కూడా. అండ్ తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ తక్కువ స్కోర్కి అవుట్ అయిపోయాడు. అండ్ ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రియాన్ పరాగ్ వచ్చేసరికి ఒక 20 రన్స్ కాంట్రిబ్యూట్ చేశాడు విత్ 200 స్ట్రైక్ రేట్. అండ్ హెట్మర్ వచ్చేసరికి పెద్దగా ఏమీ లేదు, ఫినిషింగ్ ఇచ్చింది అయితే ఏమీ లేదు. సో ఓవరాల్గా వచ్చేసరికి 150 స్కోర్ తోటి వాళ్ళైతే ఎండ్ చేశారు రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి. అటు ముంబై ఇండియన్స్ వచ్చేసరికి వాళ్ళ బౌలింగ్ అటు ట్రెంట్ బౌల్ట్ కానీ, దీపక్ చాహర్ కానీ, అండ్ నెక్స్ట్ హార్దిక్ పాండ్యా కానీ వికెట్స్ అయితే ఎవరికి పడలేదు. బట్ షార్దుల్ ఠాకూర్కి ఒక వికెట్ పడింది. అండ్ అజాన్ గారు ఒక యంగ్స్టర్ ఉన్నాడు, తనకు వచ్చేసి 2 వికెట్స్ పడ్డాయి. బట్ హార్దిక్ పాండ్యా స్పెల్ వచ్చేసరికి 8.5 ఎకానమీతో చాలా బాగా వేసాడు. ఇదనమాట ఓవరాల్గా వచ్చేసరికి. అండ్ ఫైనల్లీ ముంబై అయితే స్టార్ట్ చేసింది నెక్స్ట్ ఇన్నింగ్స్ వచ్చేసరికి. సో ఓపెనర్ రయాన్ రికల్టన్ కానీ, రోహిత్ శర్మ కానీ, అండ్ నెక్స్ట్ ఫాలోడ్ స్క్వాడ్ చూస్తే కనుక సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా. సో కంటిన్యూస్గా ఒక ప్రాపర్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ వికెట్స్ పడిపోతూనే వచ్చాయి. అండ్ ఫైనల్లీ వచ్చేసి నమందిర్ అండ్ షెర్ఫెన్ రదర్ఫోర్డ్ వీళ్ళిద్దరూ ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. నమందిర్ ఒక 25 రన్స్ అండ్ షెర్ఫెన్ రదర్ఫోర్డ్ ఒక 25 రన్స్ అయితే బిల్డ్ చేశాడు. సో నమందిర్ స్ట్రైక్ రేట్ వచ్చేసరికి 192 అండ్ షెర్ఫెన్ రదర్ఫోర్డ్ స్ట్రైక్ రేట్ వచ్చేసరికి బీభత్సం అని చెప్పాలి, అరౌండ్ 350 స్ట్రైక్ రేట్తో ఆడాడు షెర్ఫెన్ రదర్ఫోర్డ్. సో ఒక మినీ గేల్ లాగా ఆ టైప్లో ఆడాడు అనమాట, ఒక డివిలర్స్ లాగా ఆ టైప్లో ఆడాడు. సో తర్వాత అలా ఇన్నింగ్స్ని అయితే ఎండ్ చేశారు. అండ్ ఫైనల్లీ ముంబై వచ్చేసరికి 123 ఫర్ 9 అయితే పడ్డారు. సో ఫైనల్ రాజస్థాన్ అయితే మ్యాచ్ గెలిచింది, 27 రన్స్ తేడాతో అయితే గెలిచింది రాజస్థాన్ రాయల్స్. అండ్ ఇటు రాజస్థాన్ బౌలింగ్ అయితే చూస్తే కనుక జాఫ్రా ఆర్చర్కి ఒక వికెట్ పడింది, తుషార్ దేశ్పాండేకి ఒక వికెట్ పడింది, నాండీ బర్గర్కి 2, రవి బిష్ణోయ్కి 2, సందీప్ శర్మకి 2. సో ఒక రకంగా రాజస్థాన్ రాయల్స్ కంప్లీట్గా ఎవరు ప్రిడిక్ట్ చేయనంత బాగా ఆడుతుందని చెప్పాలి. బికాస్ బ్యాటింగ్ కూడా చాలా బాగుంది అండ్ బౌలింగ్ కూడా చాలా బాగుంది. బ్యాటింగ్ స్టార్టింగ్ లైనప్ చూస్తే కనుక యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, హెట్మేర్. సో ఒక కంప్లీట్ అగ్రెషన్ అయితే ఉంది బ్యాటింగ్లో. అండ్ అలాగే బౌలింగ్లో చూస్తే కనుక నాండీ బర్గర్ మంచి ఫామ్లో ఉన్నాడు, సందీప్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు, రవి బిష్ణోయ్ మంచి ఫామ్లో ఉన్నాడు, తుషార్ దేశ్పాండే మంచి ఫినిషింగ్ కూడా ఇస్తున్నాడు, లైక్ చెన్నైకి తను ఆడినట్టు గతంలో. అండ్ ఓపెనింగ్ వచ్చేసరికి జాఫ్రా ఆర్చర్ చాలా బాగా మంచి వేరియేషన్స్ తోటి సీజన్ బాగా ఇస్తున్నాడు. సో ఆ రకంగా రాజస్థాన్ రాయల్స్కి ఒక మంచి టీం అయితే ఫామ్ అయిందని చెప్పాలి ఈసారి. అండ్ మంచి అగ్రెషన్తో కూడా ఆడుతుంది. అండ్ పోస్ట్ మ్యాచ్ చూస్తే కనుక రాజస్థాన్ రాయల్స్కి పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 అయితే ఉన్నారు, బికాస్ విత్ హ్యాట్రిక్ విక్టరీ. సో 3 మ్యాచెస్ గెలిచి 6 పాయింట్స్ తోటి నెంబర్ 1లో ఉన్నారు పాయింట్స్ టేబుల్లో. అండ్ ముంబై వచ్చేసరికి 3 మ్యాచెస్లో 1 గెలిచింది, 2 పాయింట్స్తో ఉన్నది. సో 7th పొజిషన్లో అయితే ఉన్నది విత్ మైనస్ నెట్ రన్ రేట్ తోటి. సో ఇది ఒక ఖచ్చితంగా ఒక షాక్ అని అయితే చెప్పాలి, బికాస్ ఆన్ పేపర్ అయితే ఉన్నారు కానీ ఇంత బాగా ఆడతారు రాజస్థాన్ రాయల్స్ అయితే ఎవరైతే అనుకోలేదు. సో ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ అయితే ప్లే ఆఫ్స్కి కూడా వెళ్తుందేమో అన్నంత గట్టిగా ఆడుతుంది. అండ్ మంచి బ్యాలెన్స్డ్గా కూడా కనపడుతుంది, అటు బౌలింగ్ కానీ ఇటు బ్యాటింగ్ కానీ. ఒక కంప్లీట్ ఆల్రౌండర్ అనేవాడు లేకపోయినా కానీ ఇంపాక్ట్ ప్లేయర్తో ఇది కాకుండానే బాగా ఆడుతుంది. బికాస్ నేను చూస్తే రవీంద్ర జడేజాని పెద్దగా రాజస్థాన్ రాయల్స్ వాడింది అయితే ఎక్కడా లేదు. సో ఖచ్చితంగా మ్యాచ్ అయితే చాలా బాగా జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్,
షెర్ఫెన్ రోదర్ఫోర్డ్, నమోందర్. సో చాలా బాగా ఆడారని చెప్పాలి. అండ్ రాజస్థాన్ బౌలింగ్ వచ్చేసరికి చాలా బాగుంది. సో ఇదనమాట. అండ్ ఇది నా టీమ్ రివ్యూ ఫర్ రాజస్థాన్ అండ్ ముంబై ఇండియన్స్. సో మినిమం వ్యూస్ అయితే జనరేట్ అవుతున్నాయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే పెరగట్లేదు. సో ప్లీజ్ డూ దట్. సో థ్యాంక్ యూ సో మచ్.